నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు బోట్ నెక్ బ్లౌజే కానీ లేటెస్ట్ మోడల్ కటింగ్ చూపిస్తున్నానండి. లేటెస్ట్ మోడల్ బ్లౌజ్ కటింగ్. ఫస్ట్ లైనింగ్ పీస్ ఇలా వేసుకొని తర్వాత ఎడ్జెస్ సమానంగా లైన్ కొట్టుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుకి లైన్ కొట్టుకోండి. తర్వాత ఇది పొడవు 14 ఇంచులండి, నేను 15 ఇంచులు పెడుతున్నాను. ఖర్చుతో కలిపి 15 ఇంచులు వస్తుంది. ఇలా 15 ఇంచులు పెట్టుకొని ఇలా లైన్ కొట్టుకోండి. ఇక్కడ 7 ఇంచెస్ అండి షోల్డరు. 32 వాళ్ళకి కూడా 7 ఇంచెస్ సరిపోతుందండి. తర్వాత ఇలాగ ఎల్ షేప్లో బాక్స్ గీసుకొని చెస్ట్ లూజు 9.5 అండి, నడుము లూజు 32, చెస్ట్లో 34 అండి. ఇలా 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకుని ఇలా లైన్ గీసుకోండి. తర్వాత ఇక్కడ 1 ఇంచు తీసుకొని చంకాంబర్ తీసుకోండి. ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ కోసం తీసుకుంటున్నాను. తర్వాత మనకి చంకాం రౌండ్ 8 ఇంచులు రావాలండి, సరిపోయింది నాకు. ఇక్కడ 4 ఇంచులండి, మనకి నెక్ 4 ఇంచులు, షోల్డర్ వచ్చి 3 ఇంచులు ఉంటుంది. కిందకి కూడా డౌను 3.5 పెట్టానండి. నేను ఇందులో నెక్ ఏం కట్ చేయనండి, బకరం వేస్తాను దీనికి. బ్యాక్ సైడ్ స్కాలప్ వస్తుందని కొద్దిగా కట్ వర్క్ లాగా వచ్చి అక్కడ పై బార్డర్ వేస్తానండి లైట్గా. కొత్త మోడల్ అండి ఇది. మీకు అర్థం కాకపోతే వేరే బ్లౌజ్ మళ్ళీ కుడతాను నేను నీట్గా, దానికి చూపిస్తానండి వివరంగా. ఇంకానే ఇది కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇలా మనకి నెక్ పొడవు ఎంత ఉందో 10.5 పెట్టానండి మొత్తం పైనుంచి కూడా. మామూలుగా నేను నెక్ షేప్ కోసం మీకు చూపించాను అంతేండి. బకరం మీద కటింగ్ చేసి చూపిస్తాను. ఇలా డ్రా వేసుకొని మొత్తం కటింగ్ చేసుకోవడమేనండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగచ్చండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఎంత 4.5 ఉందండి, ఇక్కడ కూడా 4.5 పెట్టుకుని ఇక్కడ లైన్ గీస్తున్నాను. అది మనం కట్ చేసేయాలి. కట్ చేసి మళ్ళీ తర్వాత జాయింట్ చేస్తామండి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఇందులో ఫ్రంట్ పార్ట్కి కూడా స్కాలప్ వస్తుందండి, కింద మట్టు వస్తుంది. మొత్తం బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా చుట్టూ డ్రా చేసుకొని డ్రా చేసుకొని ఇలా లైన్స్ గీసుకోండి. లైన్స్ గీసుకున్న తర్వాత సేమ్ అది ఎలాగైతే ఉందో అలాగా లైన్ గీసుకోండి. నెక్ 6.5 పెడుతున్నానండి దీనికి. ఫ్రంట్ నెక్ పెట్టుకొని కింద 3 ఇంచులు పెట్టానండి, 3.5 పెట్టానండి. వెల్లడిపు 3.5 నుంచి పైకి 1.5 పెట్టుకుని ఇలా నెక్ షేప్. మామూలుగా ఇది కూడా బకరం షేట్ వేసి కట్ చేస్తానండి, నేను కుడతానండి. కటింగ్ కూడా చూపిస్తాను నేను. నార్మల్గా నేను క్లాత్ మీద కూడా చూపిస్తున్నాను మీకు అంతే. ఇలా గీసుకున్న తర్వాత ఓన్లీ కింద వరకే వస్తుందండి కట్ వర్క్. పైపింగ్ కూడా వేసుకోవచ్చండి. నేను దీనికి మామూలుగా పైపింగ్ ఏమీ వేయట్లేదు, నార్మల్గానే స్టిచ్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ మటుకు బ్యాక్ ఓపెన్ వస్తుందండి. ఇది ఫ్రంట్ ఏమీ ఓపెన్ ఉండదండి. ప్రిన్సెస్ కట్టే పెడుతున్నాను ఫ్రంట్. ఇలా 1.5 ఇంచ్ పైకి పెట్టుకుని ఇలా 2 వైపులు మార్కింగ్ పెట్టుకుని లైన్ గీసుకోండి. తర్వాత 4 ఇంచెస్ దగ్గర ఇలా లైన్ గీసుకొని పైకి 4 ఇంచులు గీసుకుని ప్రిన్సెస్ కట్ మోడల్
చంకులోకి తీసుకొని కట్ చేసుకోవడమేనండి. అక్కడ చిన్నది మిస్ అయిందండి. మామూలు ఇప్పుడు కట్ చేసి ఫ్రెండ్స్ అట్లాగే కటింగ్ చేయొచ్చు. దీన్ని చిన్నది క్లిప్ మిస్ అయింది, చూపించలేదు. తర్వాత నెక్స్ట్ చూపిస్తున్నానండి. ఇక్కడ నెక్ 10.5 ఇంచులండి పొడవు. 10.5 ఇంచులు పెట్టుకుని బక్రం షీట్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఇలా 10.5 పెట్టుకోండి. కింద 3 ఇంచులండి, విడ్త్ 4 ఇంచులు. తర్వాత కింద నుంచి 3.5 పెట్టాను. 3.5 పెట్టుకుని ఇలా రౌండ్ షేప్ గీసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉంచి ఇలాగా లెమన్ షేప్ టైప్లో తీసుకోవాలండి. కిందము 3.5 పెట్టానండి. ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కాలప్ డ్రా చేసి కట్ చేస్తానండి. అయిపోయింది కదండి, స్కాలప్ కట్ చేస్తాను నేను. ఇది బ్యాక్ డిజైన్ అండి, బ్యాక్ నెక్. ఇక్కడ మనం మిడిల్లోంచి 1.5 పెట్టుకోవాలండి. 1.5 పెట్టుకుంటే మీకు కరెక్ట్గా చిన్నది వస్తుంది అన్నమాట స్కాలప్. 1.5 పెట్టుకుని ఇలా రౌండ్ తీసుకోవడమేనండి. మనం ఏమి అట్ట ఇవన్నీ అవసరం లేదండి. కట్ వర్క్ షేప్ తీసుకొని మొత్తం ఎలాగైతే మనం డ్రా చేసుకున్నామో అలా కటింగ్ చేసుకోవడమేనండి. చుట్టూ కట్ చేసుకోవాలి, కదలకుండా చూసుకొని మనం ఎలాగైతే డ్రా చేసామో అలా కటింగ్ చేసుకోవాలి. కింద పీస్ కట్ చేసుకోవాలండి. ఉంచుకున్నా పర్వాలేదు, నేనైతే కటింగ్ చేసేస్తున్నాను. ఇది మనం ఇప్పుడు లైనింగ్ పీస్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను చూడండి. అలా పెట్టుకుని ముందు గీసింది ఏమి మనకి లెక్కలేదు, మామూలుగా గీసాను ఎంత అయినది. ఇప్పుడు దీంట్లో ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేస్తున్నానండి. ఇలా అడ్జస్ట్ గీసుకుని ఫ్రంట్ పార్ట్ 6.5 పెడుతున్నానండి. 6.5 పెట్టి ఇలా బాక్స్ గీసుకుని కింద 3.5 ఇంచులు పెట్టానండి. ఇటు కూడా 3.5 ఇంచులు పెట్టి బాక్స్ గీసి ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ పైకి పెట్టుకుని ఇలా 3 మూలల నెక్, స్టార్ నెక్ అంటారు కదండి, స్టార్ నెక్ టైప్లో గీసానండి. గీసి తర్వాత ఇందులో చిన్న కట్ వర్క్ వస్తుంది, 3 లైన్లు కట్ వర్క్. దాని తర్వాత ఇలా 1 ఇంచు చుట్టూ ఉండి ఇలా చూసుకొని కటింగ్ చేసుకోవడమేనండి. ఇది కూడా బక్రం క్లాత్ వేస్తే ఫ్రంట్ ఫినిషింగ్ బాగా వస్తుందండి. దీనికి మనకి బార్డర్స్ వస్తాయి కదండి, పట్టు శారీస్ బార్డర్స్ ఉన్న శారీస్కి అయితే ఈ మోడల్ చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకోవడమేనండి. అదేనండి, అది లైనింగ్ పీస్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా మనకి, ప్రిన్సెస్ కట్ చూపించలేదని ఏమనుకోకండి, అది చిన్నది మిస్ అయిందండి వీడియో. సేమ్ మనం ఇప్పుడు నేను చూపిస్తాను కదండి ప్రిన్సెస్ కట్, అదే స్టైల్లో కట్ చేశాను నేను అంతే. ఫ్రంట్ నెక్ డిఫరెంట్ కానీ మిగతాదంతా సేమ్ అండి. నెక్ దగ్గర నుంచి కొంచెం చంక ఆమ్రం దగ్గరికి దీనికి కూడా
నేను బార్డర్ వేస్తానండి వన్ సైడ్. పిక్లో చూపించినట్టు వన్ సైడ్ బార్డర్ వస్తుంది. ఇక్కడ ఐరన్ చేసుకొని బాగా డ్రా చేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఇది మనకి గమ్ కొంచెం షైనింగ్ ఉంటుందండి. ఆ షైనింగ్ది మనకి క్లాత్ వైపుకి వెళ్ళిపోయేలా పెట్టుకుని ఐరన్ చేసుకోవాలండి. నేను ఫస్ట్లో అది పైకి పెట్టానండి, గమ్ అంటుకుపోయింది ఐరన్ బాక్స్కి. అది చూసుకొని కొంచెం ఒకసారి రివర్స్ చూసుకొని పెట్టుకుని ఎలా ఐరన్ చేసుకోవచ్చండి. మనకి లైనింగ్ పీస్ మీద వేరే లైనింగ్ పీస్ మీద కూడా పెట్టుకుని స్టిచ్ చేసి రివర్స్ చేసుకోవచ్చు. అది ఇంకా పెద్ద ప్రాసెస్ అండి. ఎలాగైతే మీకు ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. సేమ్ దీనికి కూడా బ్యాక్ పార్ట్కి కూడా అంతేనండి. కూడా ఇలా పెట్టుకుని ఇది ఐరన్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమేనండి. ఇక్కడ ఖర్చు వరకు వస్తే చాలు. నెక్ పైన మనం ఇది స్టిచ్ వేసేస్తాం కదా, షోల్డర్ దగ్గర రాకపోయినా పర్వాలేదు. ఇది కూడా ఆపోజిట్లో సమానంగా పెట్టుకుని సరే ఐరన్ చేసుకోండి. సరిపోయిందా లేదా ఒకసారి అటు ఇటు చూస్తున్నాను నేను. సరిపోయింది అంతేనండి. బట్టి ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ పీస్ కూడా కటింగ్ చేసేసాను. కటింగ్ ఏం అందులో సేమ్ ఈ క్లాత్లు పెట్టి కట్ చేసుకోవడమే కదా, నేనేం చూపించట్లేదండి. అది ఒరిజినల్ పీస్ కటింగ్. హ్యాండ్స్ కూడా ఏం చూపెట్టలేదండి. హ్యాండ్స్ మామూలు నార్మల్ హ్యాండ్స్ పెడుతున్నాను నేను. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది, నడుముకు ఇచ్చిన బార్డర్తో నేను ఎలా నెక్కి వేసి స్టిచ్ చేస్తున్నానండి. ఫ్రంట్ దాంట్లో బ్యాక్